రాకెట్ లో కీలకంగా పేరు వినిపిస్తున్న దర్శకుడు పూరి జగన్నాథ్ స్పందించారు. ట్విట్టర్లో తాను ఇప్పటివరకు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని, తాను ఎవరితోనూ మాట్లాడలేదన్నారు పూరి జగన్నాథ్. ఈ మేరకు ట్విట్టర్లో కామెంట్ చేశారు. తను పైసా వసూలు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని ట్విట్టర్లో తెలిపారు పూరి జగన్నాథ్. కలకలం రేపుతోన్న డ్రగ్స్ రాకెట్ కు సంబంధించి దర్శకుడు పూరి జగన్నాథ్ పేరు కూడా కీలకంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ట్విట్టర్లో కామెంట్ చేశారు. తాను ఇప్పటివరకు ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదని, ఎవరితోనూ మాట్లాడలేదని, తాను పైసా వసూల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని ట్విట్టర్లో ట్వీట్ చేశారు పూరి జగన్నాథ్. టాలీవుడ్ లో డ్రగ్స్ రాకెట్ కలకలం రేపింది. మొత్తం 12 మందికి నోటీసులు ఇచ్చామంటూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. వీటిల్లో పలువురు సినీ ప్రముఖులతో పాటు దర్శకుడు పూరి జగన్నాథ్ పేరు కూడా ముఖ్యంగా వినిపించింది. ఇప్పటి వరకు కొంతమంది నోటీసులు అందినట్టు చెబుతున్న వారిలో తమకే సంబంధం లేదంటూ చాలా మంది స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు పూరి జగన్నాథ్ దీనికి సంబంధించి ట్విట్టర్లో ట్వీట్ చేశారు. తాను ఇప్పటి వరకు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, అదేవిధంగా ఎవరితోనూ మాట్లాడలేదు, తాను పైసా వసూల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు పూరి జగన్నాథ్. డ్రగ్స్ రాకెట్లో ఇప్పటి వరకు డ్రగ్స్ వాడుతున్నట్టు సంబంధించి పేర్లు వినిపిస్తున్న నటీనటులంతా కూడా తమకే సంబంధం లేదంటూ ఇప్పటి వరకు వాళ్ళు బయటకు వచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకు తమను ఇరికించారో అర్థం కావట్లేదంటూ కూడా మాట్లాడడం జరిగింది. కానీ మొదటిసారి పూరి జగన్నాథ్ స్పందించారు. నోటీసులపై తాను ఇప్పటి వరకు ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదని, ఎవరితోనూ మాట్లాడలేదన్నారు పూరి జగన్నాథ్. తాను పైసా వసూల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని ట్విట్టర్లో ట్వీట్ చేశారు పూరి జగన్నాథ్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, టాలీవుడ్ ని షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారిలో పూరి జగన్నాథ్ కూడా ఒకడు. అయితే పూరి జగన్నాథ్ ఈ విషయంపై స్పందించడానికి నిరాకరించారు. నిన్న TV9 పూరి జగన్నాథ్ కలిసి దీనిపై మాట్లాడమని కోరినప్పుడు ఆయన చాలా నిరాసక్తగా జరిగేదేదో జరుగుతుంది, దీని గురించి ఇంకా నేను మాట్లాడటం అనవసరం అంటూ ఆయన వైఖరిని తెలియజేశారు. దీనిపై మాట్లాడబోనని. అయితే నోటీసులు అందుకున్నారా లేదా అనే విషయాన్ని కూడా ఆయన ఖచ్చితంగా అందుకున్నాను అని చెప్పకుండా అందుకోలేదు అనేది కూడా అనలేదు. ఓకే, జరిగేదేదో జరుగుద్ది, వదిలేసేయండి అంటూ ఆయన చాలా నిస్సహాయ స్థితిలో ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే పూరి జగన్నాథ్ దీనిపై స్పందించినట్లుగా, కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా, ఇండస్ట్రీలో కొంతమందిని వదిలేశారు అని అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా ఆయన పైన కొంత సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సందర్భంలో ఈ రోజు ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తను ఇంతవరకు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని, ఎవరి గురించి కూడా మాట్లాడలేదని, తను తన సినిమా కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నట్టుగా, పైసా వసూలు సినిమా షూటింగ్ లో ఉన్నట్లుగా ఆయన తెలియజేయడం జరిగింది. నిన్న ఆయన షూటింగ్ లొకేషన్ లోనే పూరి జగన్నాథ్ ని కలిసి ఈ విషయం గురించి చర్చించడం జరిగింది TV9. దానిపై ఆయన వ్యాఖ్యానించలేదు. అలాగే ఎవరి గురించి కూడా తను వ్యాఖ్యానించలేదు. నా పని నేను చేసుకుపోతున్నా ధోరణిలోనే ఉన్నాడు పూరి జగన్నాథ్. రైట్ రవిచంద్ర. టాలీవుడ్ ని డ్రగ్స్ మాఫియా కలకలం రేపింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది సినీ ప్రముఖులకు. దీనికి సంబంధించి తమకు ఎటువంటి సంబంధం లేదని కొంతమంది ఇప్పటికే మాట్లాడడం జరిగింది. కానీ పూరి జగన్నాథ్ ఇప్పుడు స్పందించారు. ట్విట్టర్లో ట్వీట్ చేశారు. తాను ఎవరితోనూ మాట్లాడలేదని, తాను ఏ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదని, తాను పైసా వసూల్ సినిమాలో బిజీగా ఉన్నానని ట్విట్టర్లో ట్వీట్ చేశారు పూరి జగన్నాథ్. సోషల్ మీడియాలో తాను వేరే వ్యక్తుల గురించి మాట్లాడినట్టు వస్తున్న వార్తలను పూరి జగన్నాథ్ ఖండించారు. ఈ నేపథ్యంలో ఆయన ట్విట్టర్లో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి తాను ఇప్పటి వరకు ఎవరితోనూ మాట్లాడలేదని, ఎటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదని, పైసా వసూల్ సినిమాలో బిజీగా ఉన్నానని ట్విట్టర్లో ట్వీట్ చేశారు దర్శకుడు పూరి జగన్నాథ్. డ్రగ్స్ రాకెట్లో ప్రముఖంగా పేర్లు వినిపిస్తున్న సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తుల్లో పూరి జగన్నాథ్ ఒకరు.